ఆయనకి ఒక 1000 కోట్లు ఉన్నాయని ఒక ఆయన ఫోన్ చేసి చెప్పారు నాకు రీసెంట్గా. నేను నవ్వుకున్నా, అది వేరే విషయం. 1000 కోట్లు ఉంటే విడిపోతే 500 కోట్లే కదండి సార్ నాకు వచ్చేది. కలిసి ఉంటే 1000 కోట్లు వస్తాయిగా. నేను మనీ మైండెడ్ అయితే మరి నా హస్బెండ్తో కలిసి ఉండాలిగా. ఎందుకు విడిపోవాలనుకుంటున్నా? ఎందుకు అనుకుంటున్నాను సార్? అవసరం లేదు కదా. అండ్ చాలామంది విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచే నా కేసుని చూస్తున్నారు. నేను వాళ్ళకి ఒకటి చెప్పాలనుకుంటున్నా. నేను ఓన్లీ ఒక మగాడు చేసే అట్రాసిటీస్ వల్ల సఫర్ అయిన దాన్ని కాదు. నేను బెస్ట్ ఫ్రెండ్లా నమ్మాను అతన్ని. నన్ను అతను చీట్ చేశాడు. ప్రతి చీటింగ్కి గురైన వ్యక్తికే ఆ పెయిన్ తెలుస్తుంది. మగాళ్ళు ఆడోళ్ళని చీట్ చేస్తున్నారు, ఆడోళ్ళు మగాళ్ళని చీట్ చేస్తున్నారు. కానీ ఆ చీట్ అయిన గురైన వాళ్ళు ఉంటారు కదా, ఎంతో మంది వాయిసెస్ సైలెన్స్ అయిపోయి ఉంటాయి. నేను మాట్లాడుతున్నాను, అంతే తేడా. ఇక్కడ అతను రాయేస్తే తగిలింది నాకే, కూర్చొని ఏడ్చింది నేనే. నేను అతను బతిలాడాను సార్. ఈవెన్ విడిపోయాక కూడా జాన్వరిలో మేమిద్దరం తెగదెంపులు చేసుకొని వేరే వేరే ఇళ్లల్లో ఉంటాం మొదలు పెట్టాక కూడా నేను అతను బతిలాడా. ఏం బతిలాడా అనుకుంటున్నారు? ప్లీజ్ మారు, మన ఇద్దరు జర్నీ అయిపోయింది ఇక్కడితో, కానీ నువ్వు ఇది కాదు. పెళ్ళైన ఆడవాళ్ళతో నువ్వు ఎందుకుంటున్నావు? ఈసారి ఇప్పటి నుంచి సింగిల్ అమ్మాయిలతో ఉంటాలి అనే కన్సెషన్ ఇచ్చాడు నాకు ఆ రోజు మాట్లాడి.